మహాశివరాత్రి రోజు ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్లోని కోటాలో శివబరాత్ ఉత్సవంలో దాదాపు 14 మంది చిన్నారులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాళీబస్తీ నుంచి భక్తులు కలశంతో ఊరేగింపుగా బయలుదేరారు. అదే సమయంలో ఒక పిల్లవాడు 20 ఫీట్స్ ఉండేటువంటి ఐరన్ పైప్ పట్టుకొని వెళ్తున్నాడు. పైప్ హైటెన్షన్ వైర్లకు తాకి బాబుతో పాటుగా చుట్టుపక్కల ఉన్న 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోటాలోని ఎంబీఎస్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సీరియస్గా ఉన్న వారిని జైపూర్లోని మరో హాస్పిటల్కు రిఫర్ చేశారు. వారిలో 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తప్ప మిగతా వారందరూ 14 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఓ పిల్లాడికి లోక్సభ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లా ప్రమాదంపై స్పందించారు. చిన్నారులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలంటూ డాక్టర్లను ఆదేశించారు.